లెట్స్ నౌ స్టడీ అబౌట్ మోసెస్. దేవుడు అంటాడు, మోషే నేను ఎన్నుకున్నా. ఆ పొదములో వచ్చి మాట్లాడతాడు, వెళ్ళు ఇశ్రాయేలుతో మాట్లాడు, వాళ్ళని తీసుకొచ్చే బయటకు అంటాడు. ప్రభువా, నేను ఎవరిని తీసుకురావడానికి? కుమ్మేస్తారు నన్ను ఒక్కడిని వెళ్తే, నువ్వెవరివే అని. ఏంటిది, ఎలా పట్టుకొని వెళ్ళను? ఇది పట్టుకొని నీవు ఇచ్చిన మాట పట్టుకొని వెళ్తే అయిపోతుంది నా పని, నేను ఏం చేయాలా అంటే అప్పుడు దేవుడు చూడండి, చదువుదాం. నిర్గమకాండం 3:10-15. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, కరెక్టే ప్రభు, నువ్వు మాట ఇచ్చాను, నేను అక్కడ మాట చెప్పాలా, కానీ ఏంటి నా కేడర్ ఏంటి? అతను రాజు, నేనేమో ఇక్కడ, నేను ఒకప్పుడు రాజుకి అర్హుడినే, కానీ ఇప్పుడు గొర్రెలు కాసుకుంటున్నాను ప్రస్తుతం. చదవండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. దేవుడు తోడుగా ఉన్నాడంటే ఏమిస్తాడంట? సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదరనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేనేం చెప్పాలి? వాట్ షుడ్ ఐ సే? గాడ్ ఇస్ సెండింగ్ మోసెస్. మోసెస్, గో అండ్ డెలివర్ మై పీపుల్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. ఇప్పుడు ఇఫ్ ఏలియా వుడ్ హావ్ టోల్డ్ పీపుల్ హి ఇస్ ఎ గ్రేట్ గాడ్, పవర్ఫుల్ గాడ్, విల్ దే బో డౌన్? when the fire came and consumed the bullock and the stones, the water, the wood, they fell flat and accepted Jehovah. He is the Lord. You see that now? Demonstration is part. It will not come out until you pray with passion. If you want to deliver the word, get ready to demonstrate the power along with the word that comes with the word. Now God is telling Moses, go. And Moses said, God, I know you are powerful, great, but what should I say? He said, I am that I am. You are chepte nadiseda? But God's I am. What is I? The creator, the powerful creator. He is after all a fleshy king who can hardly live for 100 years. అవునా కదా? మరియు దేవుడు మోషేతో నిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని చెప్పి ఆపేశాడా? చూద్దాం ఆ తర్వాత అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4. Did he stop there? Just by telling his diverse powers of his name, or the varieties of his name? Exodus 4. అందుకు మోషే, నిర్గమకాండం 4. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు. ఏమంటారు? నో God didn't appear to you. You are a fake man. All these are fake అంటారు. చదవండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని. So God is giving him a first sign. Moshe, if they don't believe you, my words, if they don't believe my words, show a miracle. ఏమంటున్నాడు? కర్రను పడేసేయి. నిన్ను నమ్మకపోతే కర్రను పడేసి అదేమవుతుంది? పాము మళ్ళీ తోక పట్టుకుంటే ఏమైపోయింది? కర్ర. అప్పుడు చెప్పు నేను దేవుడని యెహోవా అని. See that now? ఒకవేళ అది నమ్మకపోతే నెక్స్ట్. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. తర్వాత ఏమైందంట? నీ చెయ్యి ఎక్కడ పెట్టుకోండి ఏమైపోయిందంట? కుష్టు. మళ్ళా తీస్తే నార్మల్ అయిపోయింది. నెక్స్ట్. మరియు ఆయన వారు నిన్ను నమ్మక అంటే అర్థం ఏంటి? ఒకవేళ అద్భుతాలు నమ్మకపోతే అద్భుత శక్తిని పెంచుకుంటా వెళ్ళిపో నమ్మేదాకా అంటున్నాడు దేవుడు. ఇది నిజమని నమ్మేదాకా ఏం పెంచుకుంటా పోవాలా? నానా విధమైన వరాలు బయటికి తీస్తా ఉండు.
ఆ వరము యొక్క సామర్థ్యం పెంచుతా ఉండు. We ask God, there's no wrong in asking God the finances. He's the creator and సృష్టికర్త. He wants you to ask. Okay? He wants to give it to you. అందరూ అడుగుతారు. మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. రెండవ దాన్ని బట్టి వింటారంట. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభువా ఇంత కూలిపైన అంటే ఏంటి ఇక్కడ? Now what you see here, so God has told him, do the first miracle, throw your stick. It turns into snake, make it back again into stick, then hand, lepers and normal, then water into blood. అంటే దేవుడు చెప్తున్నాడు, మొదటి అద్భుతం చేయి, రెండో అద్భుతం చేయి, లేకపోతే మూడో అద్భుతం చేయి, లేకపోతే సముద్రం ఎడగొట్టాలి, వాక్యం నెరవేర్చు. యు సీ దట్? సో ద లార్డ్ నెవర్ స్టాప్డ్ మిరకల్స్. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అయిందా లేదా? మన్నా 40 సంవత్సరాలు మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. దిస్ ఈజ్ ద విజన్ దట్ యు నీడ్ టు హ్యావ్ ఫ్రమ్ టుడే. 24 hours a day you should be a solution. అవునా కదా? 24 hours a day, because you never ask God for a demonstrator. ఆత్మవరములను ఏం చేయాలంట? ఆశతో అపేక్షించాలంట. Pray passionately. So the Lord is looking for kingdom demonstrators. If this foundation is laid for the future, you should be careful. Okay, right. పాత నిబంధనలో ఫస్ట్ నేను పాత నిబంధనలో అప్పుడప్పుడు చూసి ఏంటి ఇంత కఠినంగా దేవుడు కొన్ని నిర్ణయించాడు అని కొన్ని కఠినమైనవి చూస్తాం. మరి పాతకాలంలో చూస్తే రాజులు, హేరోదు, ఈ హేరోదు రాజు భయపడతాడు. ఇప్పుడు రాజులకు ఉండే భయం వేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ములు కూడా, బంధువులు ఎవరైనా వాళ్ళకు ఉంటే జనాలు వాళ్ళని నమ్ముతారు. ఓకే, జెరుబ్బేలుని ఎందుకు నమ్మారు అంటే అతడు రాజు వారసుడు అంట. అందుకని కొంతమందిని నమ్ముతారు అలాగా, రాజు వారసులు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి ఇలాగా యూదుల రాజు వస్తున్నాడంటే, ఇంత కష్టపడ్డది రాజ్యం కొరకు, ఏళ్ళేటి మళ్ళీ ఎవరు వస్తున్నారంటున్నారు? యూదుల రాజు పుట్టబోతున్నాడా? అమ్మా అంటే రేపొద్దున నా కుర్చీ పోతుందని చెప్పి ఏం చేశాడు? వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పమన్నాడు. మీరు వెళ్ళారు కొనుక్కొని వెనక్కి వచ్చి చెప్పు, తర్వాత వెళ్ళి నేను వేసేస్తాను అనుకున్నాడు. దోతేమో నడి పంపించు. అందుకు ఏం చేశాడు? యూదాలో చూశాడు. ఒక 6 నెలలు సంవత్సరాలు ఏ టైం చూసాను, 2 సంవత్సరాల్లో పిల్లలందరూ ఏం చేశాడు? రాజులు. యు సీ, కింగ్డమ్ పీపుల్ ఆర్ ప్యాషనేట్, పొజెసివ్ ఇన్ దట్ ఏరియా. ఆల్రైట్. సో కొన్ని డేంజర్స్ ఉంటాయి. పాత నిబంధనలో కొన్ని కఠినమైన నిర్ణయాలు. మరి దేవుడు తన బిడ్డల్ని కొన్ని చోట్ల, ఆ రోజుల్లో యుద్ధాలు, చంపుకోవడాలు ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో యుద్ధాలు. ఓకే, దావీదు అనేకులు శత్రువుల్ని చంపినందుకు కాలే. అయితే ఒక్కళ్ళని కూడా మిగలకుండా చంపేశాడా లేదా? 2 సంవత్సరాల లోపు హేరోదు. అవునా కదా? ఎందుకు? రేపు పొద్దున్న అతను కుర్చీకి థ్రెట్ వస్తుందని. యు సీ నౌ, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, నౌ ఐ విల్ షో యూ సమ్ స్క్రిప్చర్స్. సంఖ్యాకాండానికి వెళ్దాం. 33:55. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇలాగా? వీళ్ళని కానాన్ నుంచి బానిసల్ని తర్వాత జాషువా జనరేషన్గా వీరుల్లాగా తయారు చేయడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. ఒక తరాన్ని తీసేసి ఇంకొక యుద్ధము చేయు తరాన్ని తయారు చేసి వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఓకే, సంఖ్యాకాండం 33:55. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో సూరములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు. ఒకవేళ మీరు వారి మీద జాలి తలిచారనుకో ఆ ఇతర దేశస్తులు, ఎందుకంటే వాళ్ళ పాపం పండింది. 400 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడు వాళ్ళ పాపం పండడానికి. 4 తరాల తర్వాత వాళ్ళ పాపం పండింది. ఆ తర్వాత వాళ్ళు ఇంత హీనమైన వాళ్ళు కనుక వాళ్ళని తీసేయాలని చెప్పాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో లోతు తన కుమార్తెలు తప్ప ఎవరైనా ఉన్నారా? చెప్పండి, లేరు. అంత చెడుతనం విస్తరించింది. అంతకుముందు చూస్తే నోవా కాలంలో బహుగా విస్తరించిపోయి చెడుతనము 8 మంది తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? లేరు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, ఇలాగ ఎప్పుడు చేయను నేను, కానీ నేను చెప్పిన కొన్ని శత్రువులను తీసేయడం మంచిది నీకు. భూలోకములు అందరినీ తీసేశాడంట నోవా కాలంలో. 8 మంది. చెడుతనం విస్తరిస్తే గాడ్ కెనాట్ టాలరేట్. ఒకసారి ఒక మాట చెప్పాను, హిజ్ ఐస్ ఆర్ సో ప్యూర్ దట్ హీ కెనాట్ సీ ఇనిక్విటీ. గాడ్ కెనాట్ సీ ఇనిక్విటీ. ఓకే, సో చదవండి.
ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వారిలో ఎవరిని ఉండొచ్చుదో మీ కన్నుల్లో ముళ్ళుగా ఉంటారంట. ఇఫ్ యూ డోంట్ డ్రైవ్ అవే దోస్ ఇన్హాబిటెంట్స్, ఈస్ టెల్లింగ్ ద ఇజ్రాయెలైట్స్, దే విల్ బీ ప్రిక్స్ ఇన్ యువర్ ఐస్, థార్న్స్ ఇన్ యువర్ సైడ్, పక్కలో సోలాలుగా ఉంటారంట. షల్ వెక్స్ యూ ఇన్ ద ల్యాండ్, మీరు నివసించే దేశంలో మిమ్మల్ని బాధ పెడతారంట. సో వారిని ఉంచొద్దు. అప్పుడప్పుడు కొంచెం కఠినంగా ఉండాలి కొన్ని ఏరియాస్లో. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ సమ్ ఏరియాస్. ఓకే, నౌ జాషువాకు చూద్దాం. లెట్స్ గో టు జాషువా 23:12-13. యెహోషువ గ్రంథం 23:12-13. విజన్ వితౌట్ ఎన్ ఆప్షన్. అయితే మీరు వెనుకకు తొలగి మీ వద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సంగత్యము చేసినడలా మీ దేవుడైన యెహోవా మీ ఎదుడు నుండి ఈ జనములను కొట్టివేయట మానును. ఒక్కొక్కసారి the Lord will not give you victory over the enemies because he doesn't give you victory over what you love. ఓకే, నువ్వు దేనైనా ప్రేమిస్తూ దాని మీద అధికారం రావాలంటే నీకు రాదు. దాన్ని ద్వేషించాలా. ఏం చేయాలా? ద్వేషించాలా. నువ్వు సైతాన్ని ప్రేమిస్తూ అధికారం వస్తుందా? యూ నీడ్ టు హేట్ ద డెవల్ బిఫోర్ యూ క్యాస్ట్ ఇట్ అవుట్. యూ క్యాన్ట్ లవ్ సిన్ అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ సిన్. పాపాన్ని ప్రేమిస్తూ పాపం మీద నీకు విజయం రాదు. పాపాన్ని ఏం చేయాలా? ద్వేషించాలా. మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి జనములను కొట్టివేయటం మానడు. ఒకవేళ నువ్వు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని తీసేయడానికి నీ దగ్గర నుంచి ఆయన చెప్పిన రోషాన్ని కలిగి ఉండాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన, చదువమ్మా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. ఒకవేళ మీరు వారిని తీసివేయకపోతే మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరేమో, ఏ దేశం అంటే మంచి దేశం అంటే పాలు తేనెలు కాలు దేశంలో ఉండకుండా మీరు ఏమయ్యే వరకు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారంట. అక్కడ ఒక మాట ఉంది, మీరు నశించు వరకు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉంటారంట వాళ్ళని తొలగించకపోతే. అయితే కొత్త నిబంధనలో అలా కాదు. నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరిని రక్షించాలా. ఏ ఒక్కరిని రక్షించకపోయినా అపవాది వాడిని వాడుకుంటుంది. 12 మంది శిష్యులు, ఒక్కడ తేడా. ఏం చేశాడు? అప్పగించాడా లేదా? యు సీ దట్ నౌ. కానీ యేసయ్య గారు ముందు నుంచి తెలుసు అప్పగించబడాలా, చనిపోవాలి కాబట్టి అలౌ చేశాడు అది. అవునా కదా? యు సీ నౌ. అలాగే నీ ఇల్లు, నీ వీధి, నీ కాలనీ, నీ ఊరు, నీ దేశం, నీ ప్రపంచం, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి ఏం చేయాలా? ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? నో డెమాన్స్ట్రేటింగ్ పవర్, నో డెమాన్స్ట్రేషన్. చూపించడానికి ఏం లేదు. వాక్యం తెలుసు. ఒక వరం బయటికి తీయలేకపోతున్నావు. యూ కెనాట్ సీ ఎనీ పవర్, ఎనీథింగ్. రోగుల మీద చేతులు వేయాలా? నో పవర్, నథింగ్. బట్ టుడే మీకు ఒక దర్శనమిచ్చి దేవుడు మీ అందరికీ అధికారాన్ని ఇస్తున్నాడు. నానా విధములైన వరాలు, ఏ సమయంలో ఏం వరం బయటికి రావాలో బయటికి తెస్తాడు దేవుడు ఆ వరాన్ని. వాళ్ళు లొంగట్లేదా? నీ వరం బాగా పెరిగిపోవాలా. హై లెవెల్లో పెరిగిపోతే ఆటోమేటిక్గా అందరూ లొంగిపోతారు. ఆ గిఫ్ట్ని ఎలా వాడాలో కూడా చెప్పాను, అర్థమైందా? ఆ గిఫ్ట్కి కొన్ని డైమెన్షన్స్ చెప్పాను నేను, డీకోడ్ చెప్తూ. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా అని. ఏ విషయాల్లో చెప్పాను నేను? గర్వము. తర్వాత ఏం చెప్పాను? ప్రేమ. నువ్వు ద్వేషిస్తూ అసూయ, ఈగో, ఇలాంటి కుళ్ళు, ఇలాంటివన్నీ కలిగి ఉంటే ఈ డీకోడ్ పనిచేయదు. ఆ డీకోడ్ పనిచేయడం వల్ల బలహీనమైపోయి నీలో ఉండే సామర్థ్యాన్ని వాడుకోవు. ఒకసారి దేవుడిచ్చిన వరాన్ని ఎన్నడూ వెనక్కి తీసుకోడు. నువ్వు వాడుకోవడం మానేస్తావు తప్పితే. పరిశుద్ధాత్ముడు నిన్ను విడవడు ఆఖరి గడియేదాకా. ఓకే, సో నీవు అప్పుడప్పుడు పాపాన్ని ఎందుకు దూషించలేవంటే పాపంలో ఉంటుంది. డెమాన్స్ట్రేషన్ అత్తమాలో లోకమే ద వరల్డ్ యు నో ద వరల్డ్ బట్ నో డెమాన్స్ట్రేషన్. శామ్యూయల్ డెమాన్స్ట్రేట్ చూపించాడు. సమూయేలు ఏం చూపించాడు? ఉరుములు మెరుపులు ప్రార్థించగా. ఏలియా చూపించాడు. మోషే చూపించాడు. ఈ ముగ్గురి ద్వారా ఇలా ఎవరు చేశారు? దేవుడే. అంత్యదినములో యాత్న ఎవరి మీద కుమ్మరిస్తాడంట? సర్వ శరీరుల మీద. మరి ముఖ్యముగా మొదట సంఘములో ప్రతి ఒక్కడి మీద. సంగమ దప్పిక లేదు, దాహము లేదు. సో గాడ్ ఈస్ టెల్లింగ్. సమ్టైమ్స్ గాడ్ టెల్స్. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 2-3 ఇది చూద్దాం. ఇక్కడ సౌలుని ఎందుకు తీసేశాడు రాజుగా? ఓకే, మొదటి సమూయేలు 15 ఆ రోజుల్లో అలా ఉండేది కఠినంగా. మొదటి సమూయేలు 15:3
కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. ఆ కాలములో ఈ కార్యము చేయనందుకు సౌలు కుర్చీపోయింది. సౌలు కుర్చీ కోసం తిరగబడి ప్రవక్తలను చంపడానికి, అభిషక్తులను చంపడానికి అయ్యి తన పిల్లలందరినీ చంపించేసుకున్నాడు. సౌలు పేరు లేకుండా చేసుకున్నాడు. సౌలు తరం నుంచి ఒకరు లేరు. సౌలు చెడ్డ పేరుగా, ఒక రాంగ్ ఎంబ్లమ్గా తయారైపోయాడు. సీ గాడ్ టోల్డ్ సౌల్, డోంట్ స్పేర్ ఎనీవన్ సౌల్, దే విల్ కిల్ యూ అండ్ యువర్ కింగ్డమ్. సో అంటే దేవుడు అలా ఎందుకు చెప్తున్నాడు? స్థిరపరచడానికి. ఎవరిని? రాజ్యాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్థిరపరచడానికి. ఎవరిని అంటే ఏంటి? అక్కడ ఇంకొక మాట అంటాడు, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి వాటన్నిటినీ కూడా తీసేయమంటాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, రేపొద్దున్న వారు ఏం చేస్తారు? నిన్ను నిర్మూలము, ఈ భూమి మీద నిన్ను లేకుండా చేస్తారు. కానీ కొత్త మందులో నేను చంపమండు, నువ్వన్నా చనిపో కానీ వాటిని రక్షించు అంటున్నాడు. అలా చనిపోకుండా ఉండడానికి, నువ్వు తప్పించుకోవడానికి ఏలియా అభిషేకం ఉంటుంది, నీకు గ్రద్దరెక్కలు ఇస్తాడు. అదే కాకుండా దేవుడు నీకు అద్భుతాలను నీ జీవితంలో చూపించే సామర్థ్యాన్ని ఇస్తాడు. గాడ్ వాంట్ టు బ్రింగ్ అవుట్ పవర్. ఎంతమంది యేసు దేవుడు అని నమ్ముతున్నారు? మీ అందరిలో పరిశుద్ధాత్ముడు 100% ఉన్నాడు. యు సీ గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ దిస్ థింగ్స్. నీవు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ దిస్. ఇంకొకటి చూపిస్తాను. 20వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 20:16-18. Deuteronomy 20:16-18, so that you will have a vision, you will have a mindset, understand yourself individually. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రాణం పెట్టి వారిని రక్షించకపోతే వారిని అంటున్నాడు దేవుడు. మొదట రాజ్యము, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేంతో ఉంది? శక్తి. దాన్ని అడిగితే అన్నీ ఇస్తాడంట దేవుడు. దిస్ ఇస్ ఎ ప్రోటోకాల్. ఇట్ టేక్స్ టైమ్, బట్ వెయిట్. The desire is dead. Thirst is dead. What's happening in the world? కీర్తనలు 106:34-36, 106 Psalm 34-36. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. కొత్త నిబంధనలో వారిని నాశనం చేయమంటలేదు. నువ్వు ప్రేమించి వారిని ఏం చేయాలా? రక్షించాలా. నా జనాలు నేను ప్రేమిస్తున్నాను, దానికి ఏమిచ్చాడు? అధికారం ఇస్తున్నాడు. నానా విధమైన వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆశ లేదు ఆ వరాల పట్ల. నో ప్యాషన్ ఫర్ ద గిఫ్ట్స్. 2 Corinthians 6:14-17. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. నేను వారిలో నివసించి నా సామర్థ్యాన్ని చూపిస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ నా Mark 16:15. దిస్ ఇస్ ద విజన్ వితౌట్ అన్ ఆప్షన్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కొంతమంది లోకానికి వెళ్ళగలరు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మత్తయి సువార్త 28:18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఆయనకున్న అధికారం నాకేంటి? దేవుడికి అధికారం ఉంది. ఇప్పుడు యేసయ్యకి ఇంతకు ముందు ఇజ్రాయెల్ ప్రజలు రక్షించమన్నాడు దేవుడు. ఇప్పుడు సర్వలోకమంతా ఆయనకి ఇచ్చేశాడు. ఆయనకి అధికారం ఉంది కాబట్టి నీకేదంటున్నాడు ఇక్కడ? చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే ఈ అధికారం మీతో పంచుకుంటానంటున్నాడు. ఎంత అధికారం అంట? సర్వలోకములో అందరూ నేను దేవుణ్ణి తెలుసుకునేటంత అధికారము, అద్భుతము నిన్ను ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్?
ఆత్మవరములను దేవుని ఎలాగ అపేక్షించాలంట? ఆశతో దానికి ప్రేమ సమకూర్చాలి. లవ్ టు ఇట్, బీ ప్యాషనేట్, బీ ఎ డెమాన్స్ట్రేటర్ ఆల్వేస్. ఒక్కసారి నువ్వు కొంతకాలం ప్రార్థన చేసావంటే నీ జీవితంలో బలహీనమైనా యూ విల్ బికమ్ ఎ డెమాన్స్ట్రేటర్. కొంతకాలం ప్రార్థించినందుకు దేవుడు నీ అభిషేకంతో వాడుకుంటాడు. యు సీ దట్ నౌ. ఈ అభిషేకము ఒకసారి వచ్చిన తర్వాత నిలకడగా ఉండాలంటే ఏం చెయ్యాలా? గలతీయులు 5:18. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. చూసారా? చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. శరీర కార్యములు చేయకూడదు, ఆత్మచేత నడిపింపాడు. ఆల్వేస్ ప్రే, ఫాస్ట్, బీ ఇన్ ద స్పిరిట్. రోమీయులు 6:9-13. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. అంటే పాపం విషయమై ఏమైపోయామంట? మనము చనిపోయామంట. వీఆర్ డెడ్. పాపం చేయడం తర్వాత సంగతి. పాపం విషయమై నేను చనిపోయాను. సంబడి ఈస్ బీయింగ్ డెడ్ టు సిన్ టుడే. ఫర్గెట్ ఫాలింగ్ అండ్ డూయింగ్ సిన్. యు ఆర్ డెడ్ టు సిన్. చదవండి. పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. బ్యాలెన్స్ యువర్ లైఫ్. వన్స్ యు బికమ్ ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్, బీ డెడ్ టు సిన్. That will balance you and we will go to the next generation till the rapture. రాకడ వరకు బలం కలిగి ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఏమన్నాడు? yield yourselves to righteousness and holiness, be dead to sin. ఈ వరాలని దీన్ని ఎఫిషియెంట్గా వెళ్ళాలంటే బ్యాలెన్స్ చేసుకోవాలి with righteousness and holiness. This will preserve. Holiness is more powerful than sin. నజరేయుడైన యేసయ్య తల నుంచి అరికాలు వరకు వారిని ముట్టి స్వస్థపరచండి. సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి. వచ్చు తరానికి స్వార్థ చెప్పినట్టు ఆ భార్యల గర్భాలను తెరిచి తల్లులుగా చేయండి నాయన. మేక్ దెమ్ మదర్స్ టుడే. అయా ప్రతి సమస్యను, వెన్నునొప్పి, చర్మ వ్యాధి, అయా రక్తస్రావము, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, తల నుంచి క్యాన్సర్, ఎయిడ్స్, HIV, liver problems, gallbladder problems, Lord, heal them, make them whole today. Head to toe, every pain, sickness, allergies, Lord, sinus, bless them and heal them. నూతన శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. Heal them, make them whole. Mental debility, panic attacks, Lord, bring them out of medication, heal them. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.